హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో నీవే ప్రియ పార్ట్ 50. కొద్దిసేపటికి అన్నోన్ నార్మల్ చేస్తుంది అన్వి. అందరూ చాలా వరకు బాధ నుండి తేరుకుంటారు. మనం బాధలో ఉంటే అమ్మును చంపినవాడు ప్రశాంతంగా ఉంటాడు, వాణ్ణి వదలకూడదు అంటూ అన్వి చెప్పిన మాటలు విని వాళ్ళను మెల్లగా నార్మల్ చేస్తాయి. అన్నోని నార్మల్ చేయగల శక్తి అన్వికి మాత్రమే ఉంది అని మరోసారి రుజువు చేస్తుంది అన్వి. బావా, ఇంతకీ నువ్వు చెప్పిన అతను డీటెయిల్స్ ఎప్పుడు ఇస్తారు అంటూ అడుగుతుంది. కనుక్కుంటున్నా అన్వి. రేపు ఉదయానికల్లా యాక్సిడెంట్ చేసిన వాడు దొరుకుతాడు అంటాడు కసిగా పిడికిలు బిగించి. వంట చేద్దామని కిచెన్లోకి వెళ్తుంది ఉమా. చాలా రోజులుగా ఎవరూ లేకపోవడంతో, ఇంట్లో సరుకులు ఏమీ లేకపోవడంతో భర్త వైపు చూసి కొన్ని సరుకులు తెప్పించమని చెప్తుంది. శేఖర్ అప్పటికప్పుడు వాచ్మెన్ని పిలిచి ఉమ్మ రాసి ఇచ్చిన లిస్ట్ ఇచ్చి తీసుకురమ్మని చెప్తాడు. ఉమ్మ వంట చేయడానికి వెళ్తే అన్వి ఆమెకు సహాయంగా వెళ్తుంది. కొద్దిసేపటికి వంట కంప్లీట్ అయిపోతుంది. అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేసి మగవాళ్ళిద్దరిని పిలుస్తారు ఆడవాళ్ళు. అర్ణవ్ వడ్డిస్తున్న అన్నం వైపు చూసి అన్వి వైపు చూస్తాడు. అర్ణవ్ తినే మూడ్లో లేకపోతే అన్వి అతని చూపులు అర్థమయ్యి అతనికి ఎలా అయినా తినిపించాలి అనుకుంటుంది. కానీ ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. అన్వి తినిపించడానికి రెడీ అయిందని అర్థమైన తర్వాత తనే దారి కల్పించాలని డిసైడ్ చేసుకుంటాడు అర్ణవ్. ఎందుకంటే ఆమె చేతి వంట ఇప్పుడు తనకు చాలా అవసరం. తన మూడేం బాగాలేదు, తనకు తినాలని లేదు. అందుకే అన్వి పెడితే తినాలని చాలా ఎదురు చూస్తున్నాడు. అందరూ తినటం మొదలు పెట్టగానే అన్వి, నాకు కొంచెం రూమ్కి తీసుకొస్తావా, కొంచెం వర్క్ ఉందని చెప్పి పైకి వెళ్ళిపోతాడు అర్ణవ్. శేఖర్ దంపతులకు అక్కడ జరిగేదంతా అర్థమవుతుంది. సైలెంట్గా తింటూ వాడికి తీసుకెళ్ళి ఇచ్చేసి రమ్మని చెప్తుంది ఉమా. నువ్వు కూడా తీసుకెళ్ళి ఇద్దరు అక్కడే తినేసేయండి, వాడొక్కడు ఎలా తింటాడో మరలా, అందుకే నువ్వు కంపెనీ ఇవ్వు అంటూ చెప్తుంది ఉమా. అన్వి సంబరంగా మొహం పెట్టుకుని ఇద్దరికి డిన్నర్ వడ్డించుకొని పైకి తీసుకెళ్తుంది. శేఖర్ దంపతులు ఒకరివైపు మొహం ఒకరు చూసుకొని నవ్వుకొని ప్రశాంతంగా భోజనం ముగిస్తారు. ఉమా అన్నీ సర్దేసి కిచెన్లో పెట్టేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తుంది. వాళ్ళు తమ రూమ్కి వెళ్ళిపోతారు. అన్వి భోజనం తీసుకుని పైకి వెళ్ళేసరికి బాల్కనీలో కూర్చొని ఊయల్లో తల వెనక్కి వాల్చి ఆలోచనలో ఉంటాడు అర్ణవ్. బావా అంటూ పిలుస్తుంది. ఆమె పిలుపుకి కళ్ళు తెరిచి కూర్చో అంటూ అతని ఎదురుగా చైర్ చూపిస్తాడు. అన్వి ప్రేమగా ముద్దలు కలిపి అర్ణవ్ పూర్తిగా కడుపు నిండుగా తినిపిస్తుంది. వద్దు అన్నా కూడా ఇంకొంచెం తిను బావా అంటూ పూర్తిగా తినిపించేస్తుంది. నువ్వు కూడా తిను అనటంతో హ్యాండ్ వాష్ చేసుకొని తను కూడా కలుపుకొని మొత్తం తినేస్తుంది. సరే బాయ్, ఇక పడుకో బావా, నేను క్రిందికి వెళ్తున్నా. సరే, గుడ్ నైట్ అంటాడు అర్ణవ్. అన్ని ప్లేట్స్ తీసుకుని కిందికి వెళ్ళిపోతుంది. ప్లేట్ సింక్ లోపల పడేసి హ్యాండ్ వాష్ చేసుకుని గెస్ట్ రూమ్కి వెళ్ళిపోతుంది. అన్వి లాలంతో ఆమె ప్రేమతో తేరుకున్న అర్ణవ్ మనసు తొందరగానే నిద్రలోకి జారుకుంటుంది. తుఫాను వెనుక ప్రశాంతతలో అందరూ ప్రశాంతంగా నిద్రపోతారు, మనసులో బాధ తీరడంతో. కానీ అమ్ము చనిపోయిందన్న బాధ మాత్రం వాళ్ళ మనసులో ముళ్ళులా గుచ్చుతూనే ఉంటుంది. తనను చంపేసిన వాడు మాత్రం వదలకూడదని గట్టిగా డిసైడ్ చేసుకుంటారు. ఉదయాన్నే 6 గంటలకు అర్ణవ్ ఫోన్ మోగుతూ ఉంటుంది. ఆ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న అర్ణవ్ ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. అవతలి వ్యక్తి చెప్పిన మాట విని కోపంతో అతని కళ్ళు ఎరుపుదనం సంతరించుకుంటాయి. వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి కార్ కేసు తీసుకుని ఎవరిని లేపకుండా గబగబా కిందికి వెళ్ళిపోతాడు. కార్ డ్రైవ్ చేసుకుంటూ చాలా ఫాస్ట్గా డెస్టినేషన్ చేరుకుంటాడు. లోపలికి వెళ్ళేసరికి ఒకటి కట్టేసి ఉంచుతాడు తన వర్క్ అప్పగించిన వ్యక్తి. మై వర్క్ ఈజ్ డన్ సార్, నేను బయట వెయిట్ చేస్తానంటూ అతను బయటికి వెళ్ళిపోతాడు. కట్టి ఉంచిన అతన్ని చూసిన అర్ణవ్ బ్లడ్ బాయిల్ అయిపోతుంది. వాడే తన వెహికల్తో అమ్ముని చంపిన వ్యక్తి. అతనికి మాత్రం వాడిని ఎందుకు తీసుకొచ్చారు, ఇప్పుడు వచ్చిన అతను ఎవరో ఏమీ అర్థం కాదు. ఎవర్రా మీరు, అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారు, అసలు నువ్వెవరు అంటూ అడుగుతాడు కోపంగా. చెప్తారా, నీకు చెప్తా, నీకు మొత్తం అర్థమయ్యేలా నిజం చెప్తా అంటూ వాడి ఎదురుగా చేయి లాక్కను వాడి చెంప మీద కోపంగా లాగిపెట్టి పీకుతాడు అర్ణవ్. ఆ దెబ్బకు కళ్ళు తిరిగినంత పని అవుతుంది అతనికి. ఇంతవరకు ఎప్పుడూ అంత దెబ్బ తిని ఎరగడు. ఇన్ని ఆపరేషన్స్ చేశాడు కానీ ఈ దెబ్బ ఎప్పుడు తగలలేదు. రే, ఎవర్రా నువ్వు, నన్నెందుకు కొడుతున్నావు అంటాడు ఉక్రోషంగా. చెప్తాన్రా, నీకు నీరసం వచ్చాక నేనెవరో చెప్తా
అంటూ వరుసగా లాగిపెట్టి ఆ చెంప ఈ చెంప వాయిస్తూ వాడికి రక్తం వచ్చే వరకు కొడుతూనే ఉంటాడు అర్ణవ్. వాడి నొప్పులకు తట్టుకోలేక ఎవ్వడా అనే దగ్గర నుండి సార్ అనేదాకా దిగజారిపోతాడు. సార్ ఇంతకీ మీరెవరో చెప్పండి సార్, నాకేం అర్థం కావడం లేదు. నేనేం తప్పు చేశానో అది కూడా చెప్పండి దయచేసి. మీ దెబ్బలు చాలా బలంగా ఉన్నాయి సార్, తట్టుకోలేకపోతున్నా, ప్లీజ్ చెప్పండి అంటూ వేడుకుంటాడు దీనంగా. ఆహా అలాగా, బాగా మీకు దొక్కలా తయారయ్యావు, నువ్వే నా దెబ్బలను తట్టుకోలేకపోతున్నావు, అలాంటిది నిండు గర్భిణిని అంత రాక్షసంగా ఎలా యాక్సిడెంట్ చేశావురా అంటూ కోపంగా వాడి కాళ్ళను తన కాలుతో నడిపేస్తాడు అర్ణవ్. అబ్బా అంటూ గట్టిగా అరుస్తాడు ఆ నొప్పి తట్టుకోలేక. అర్ణవ్ చెప్పిన మాటలు విన్న అతనికి నిలువెల్లా చెమటలు పోస్తుంది. తన జీవితంలో గర్భంతో ఉన్న ఆడపిల్లని ఎవరినీ చంపలేదు, ఒక్క అమృతం తప్ప. అందుకే అమృత అంత బాగా గుర్తుండిపోయింది అతనికి. అంటే ఇతను ఆమె తాలూకానా అనుకుంటూ వణికిపోతాడు. చంపావా లేదా అంటూ రాడ్తో గట్టిగా కొడుకుతూ ఉంటాడు. అతను ఆ దెబ్బలను తాళలేక చంపానంటూ ఏడుస్తూ ఒప్పుకుంటాడు. ఏంటిరా అంత నొప్పిగా ఉందేమిట్రా, ఓ ఏడుస్తున్నావు, అలాంటిది నా భార్యని నా బిడ్డను దూరం చేసి నిన్ను నేనేం చేయాలి. భార్య అనడంతో వాడి పై ప్రాణాలు పైనే పోతాయి. కోపంతో ఎరుపు రంగు దాల్చిన అన్నం మొహం చూసి భయం వేస్తుంది అతనికి. ఈ చేత్తోనే కదా ఆ రోజు స్టీరింగ్ తిప్పావు అంటూ వాడు కుడి చేతిని ఇంకా యాక్సిలేటర్ వేగం పెంచింది ఈ కాలే కాదు అంటూ కుడి కాల్ని రెండు క్రూరంగా విరిచేస్తాడు అర్ణవ్. అతని అరుపు ఆ రూమ్ అంతా ప్రతిధ్వనిస్తుంది. బయట కూర్చున్న అర్ణవ్ మనిషి అతని అరుపులు వింటూ కూడా అది తనకు అలవాటే అన్నట్లుగా తాపీగా మొబైల్లో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. నన్ను వదిలేయండి సార్ అంటాడు ఆ రౌడీ వేడుకుంటూ అర్ణవ్ని. ఎవరు చంపమంటారు అంటాడు అతను ఎదురు కూర్చొని. ఆ విషయం అడుగుతాడని ఊహించిన వ్యక్తి భయంగా చూస్తూ ఉంటాడు. చెప్తావా చస్తావా అంటూ రివాల్వర్ అతను గురిపెట్టగానే చెప్తానంటాడు ప్రాణభయంతో. ఆ సార్ పేరు వికాస్, అప్పుడప్పుడు మాకు సుపారీ ఇస్తూ ఉంటాడు. అలా ఆ రోజు ఆ కడుపుతో ఉన్న అమ్మాయిని చెప్పమని సుపారీ ఇచ్చింది అతనే. నాకేమీ తెలీదు, డబ్బు కోసం ఎవరేం చెప్పినా చేస్తాము అనడంతో మరోసారి అన్నం చేతిలో అతనికి కోటింగ్ పడుతుంది. ఎవరేం చెప్పినా చేసేస్తారా, మానవత్వం అనేది లేదా మీకు అంటూ కొడుతున్న అర్ణవ్ దెబ్బకి స్పృహ తవ్వబోతున్న అతను లేపి తన మొబైల్లో వికాస్ ఫోటో చూపించి వీడు నీకు తెలుసా అంటూ అడుగుతాడు. ఆమెను చంపమని చెప్పింది ఇతనే సార్ అంటూ చెప్పేస్తాడు వాడు. అంతే అర్ణవ్ రక్తం మరిగిపోతుంది. తన ప్రాణమైన అమృత చావడానికి కారణమైన వాడు వికాస్. నీకు ఇక ఆయుష్ రోజుల్లోకి వచ్చింది అని కసిగా వికాస్ని తిట్టుకుంటూ తన ఎదురుగా ఉన్న రౌడీని కసితీరా కొట్టగా వాడు స్పృహ తప్పుతాడు. అర్ణవ్ కోపంగా రూమ్ బయటికి వస్తాడు. అర్ణవ్ మనిషి లేచి నిలబడతాడు అర్ణవ్ని చూడగానే. ఈ లోపల ఉన్నవాడిని ముప్పావు ప్రాణం నేను తీసేశాను, మిగతాది నువ్వు తీసే, వాడి ప్రాణం కొద్దిసేపట్లో గాల్లో కలిసిపోవాలి అని కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. అతను అర్ణవ్ చెప్పిన పని చేయడానికి లోపలికి వెళ్తాడు. ఇంట్లో కూర్చుని అన్వి మొబైల్కి కాల్ వస్తుంది. ఎవరితో తెలియని నెంబర్ కావడంతో లిఫ్ట్ చేస్తుంది. ఏంటి, పోయి మీ బావ ఇంట్లో కూర్చుని నాకు తెలీదా అన్న వికాస్ గొంతు విని వికాస్ అంటుంది. నేనే మాట్లాడుతున్నా, నీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు మీ బావ నా దగ్గర ఉన్నాడు బందీగా. అన్వి నవ్వుతుంది. నా బావను బంధించడం నీ తరం కాదు అంటూ. అవునా, అయితే ఈ వీడియో కాల్ లిఫ్ట్ చేయి అంటూ నార్మల్ కాల్ ఆఫ్ చేసి వీడియో కాల్ చేస్తాడు. తనకి ఫోన్లో చీరలతో తాళతో కట్టేసి స్పృహ లేకుండా ఉన్న అన్నో కనిపించి గుండాగినంత పని అవుతుంది. ఎప్పటికైనా నా మాట నమ్ముతావా? నువ్వు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సెక్యూరిటీ కళ్ళు కప్పి వెనక గేటు కొద్ది దూరంలో ఉన్న బ్లాక్ కలర్ కారులో వెంటనే ఎక్కి బయలుదేరాలి. అన్వికి భయంగా అనిపిస్తుంది. నేను రాను అంటుంది. అవునా అంటూ అక్కడే ఉన్న కట్టి తీసుకుని అన్నవ తల మీద గట్టిగా కొట్టడంతో రక్తం చెంపుతుంది. అయినా స్పృహలో లేని అన్నవను చూసి ఏం చేసావురా నా బావని, ఏం చేసావురా అంటూ గట్టిగా ఏడుస్తుంది. వీడు బతకాలంటే ఎవరికీ తెలియకుండా నేను చెప్పిన పని చెయ్యి, అలాగే చేస్తాను, మా బావని ఏమీ చేయకు అంటూ అన్వి భయపడిపోతుంది. సరే నీ టైం స్టార్ట్స్ అంటూ కాల్ కట్ చేస్తాడు. అన్వి వెంటనే కళ్ళు తుడుచుకుని బాల్కనీలోకి వచ్చి బ్యాక్ సైడ్ గేట్ వైపు చూస్తుంది. అక్కడ కూడా సెక్యూరిటీ ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక ఒక నిర్ణయానికి వచ్చి ఎవరు చూడకుండా బ్యాక్ సైడ్ గేట్ దగ్గరికి వెళ్తుంది. గేటు దగ్గరికి వెళ్ళగానే ఎక్కడికి మేడం అంటూ అడుగుతారు సెక్యూరిటీ. అర్ణవ్ ప్రమాదంలో ఉన్నాడని కన్నీళ్లు బిగబట్టుకుంటూ ఆ భావాలు తెలియనివ్వకుండా మిమ్మల్ని అందరినీ అత్తయ్య పిలుస్తుంది అంటుంది. అందరినీనా అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు. అంటూ నమ్మకంగా చెప్పగానే
అన్వి ఇంట్లో మనిషి కనుక ఆ మాటలు నమ్మి ఇంటివైపు వెళ్తారు. వాళ్ళు అటువైపు వెళ్ళగానే అన్వి వేగంగా బయటకు వచ్చి చుట్టూ చూస్తుంది. ఎడమ చేతి వైపు కొద్ది దూరంలో వికాస్ చెప్పిన కారు కనిపించగానే భగవంతుడా నా బావకి ఏమీ కాకూడదు అంటూ వేగంగా వెళ్ళి ఆ కారు ఎక్కుతుంది. అన్వి కారు ఎక్కగానే ఆ కారు వేగం పుంజుకుంటుంది. ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.